హాయ్ అండి. ఈరోజు మనం సింపుల్‌గా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దొండకాయ ఫ్రై కోసం దొండకాయలని మంచిగా వాష్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి బాగా కలుపుకోండి. తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకున్నాక ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక్కొక్కసారి కలుపుకొని 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో అవి కొంచెం వేగాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. దొండకాయ ఒక హాఫ్ వేగాక దంచిన వెల్లుల్లి ఒక 4, 5 రెబ్బలను దంచుకొని అందులో వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొంచెం దొండకాయ ఫ్రై అయ్యాక కారం కూడా వేసుకొని బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టి మాత్రమే కలుపుకోండి. దొండకాయని బాగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి దొండకాయ ఫ్రై రెడీ.